వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఇప్పటిదాకా మన వేదిక గ్రహాలు వీటి గురించి మాట్లాడుకున్నాం. వీటిలో కేంద్ర దృష్టిలు, కోణ దృష్టిలు ఉన్నప్పుడు వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఇవి ఎలా పనిచేస్తాయి అన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అయితే వెస్ట్రన్లో కన్సిడర్ చేసే మిగిలిన గ్రహాలు యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ఈరోజు పర్టికులర్గా ఇప్పటిదాకా మనకు 7 ప్లానెట్స్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ వీటి గురించి యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకు ముందర వీడియోస్లో ఆ 7 ప్లానెట్స్ గురించి, అవి కంజంక్షన్లో ఉన్నప్పుడు, కేంద్ర దృష్టిలో ఉన్నప్పుడు, కోణ దృష్టిలో ఉన్నప్పుడు, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో వాటి కారకత్వాలు ఎలా బయటపడతాయి, వాటి క్యారెక్టరిస్టిక్స్ అన్నవి ఎలా ఉంటాయి అన్నదాన్ని ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, చూడండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి 18th సెంచరీ ఆస్ట్రాలజర్ అయిన ఎలెన్ లియో, విలియం ఫ్రెడరిక్ ఎలెన్ ఇతని పూర్తి పేరు. సో ఈయన వెస్ట్రన్ ఆస్ట్రాలజర్. ఈయన ఆస్ట్రాలజీని 18th సెంచరీలో వాడు జ్యోతిష్యాన్ని నేర్చుకొని దాని మీద విపరీతమైన ప్రాక్టీస్ అది చేసి తర్వాత ఈయన పుస్తకాలని, జ్యోతిష్యం గురించి పుస్తకాలను రాయడం స్టార్ట్ చేశారు. వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో చార్ట్ ఎలా వేయాలి, క్యాలిక్యులేషన్స్ ఎలా వేయాలి, ఒక స్థలానికి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్నవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్న దాని దగ్గర నుంచి ఈ గ్రహాలు, వీటి ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, ప్రతి ప్లానెట్కి ఇయర్లీ ప్రోగ్రెషన్స్ అన్నవి ఎలా ఉంటాయి, ఇయర్లీ రిటర్న్ చార్ట్స్ ఇవి ఎలా ఉంటాయి, జూపిటర్ రిటర్న్ చార్ట్, సాటర్న్ రిటర్న్ చార్ట్, సోలార్ రిటర్న్ చార్ట్, లూనార్ రిటర్న్ చార్ట్, మార్స్, వీనస్, వీటి రిటర్న్, మెర్క్యూరీ రిటర్న్ చార్ట్, ఇవన్నీ వాటితో పాటుగా వీటితో పాటుగా హొరారీ ఆస్ట్రాలజీ గురించి పుస్తకాలు రాశారు. అలానే మండేన్ ఆస్ట్రాలజీ, మేధిని జ్యోతిష్యం, దాంట్లో కూడా ఎలా ఉంటుంది అనేది పుస్తకాలు రాశారనమాట. ఈయన పుస్తకాలు అన్నవి బాగా, అంటే కంప్లీట్గా పుస్తకం అంతా మనకి కంప్లీట్ సబ్జెక్టే ఉంటుంది, ఎక్కడ సుత్తి ఉండదు, కంప్లీట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత చాలామంది ఆస్ట్రాలజర్స్ చాలా పుస్తకాలు రాశారు. ఇతన్ని ప్రామాణికంగా తీసుకొని చెప్తారనమాట వెస్ట్రన్ ఆస్ట్రాలజీకి. అందుకే అందరూ వెస్ట్రన్ అనగానే ఎలెన్ లియో పేరు చెప్తారు. అతను కాకుండా ఇంకా చాలామంది ఆస్ట్రాలజర్స్ పుస్తకాలు రాశారు, చాలా డీటెయిల్డ్గా రాశారు. అయితే ఇతను వ్యాస్ట్ సబ్జెక్ట్ని ఈ 7 పుస్తకాల రూపంలో 7 సిరీస్ ఉంటాయన్నమాట. వీటిలో ఇతను చర్చించాడు అనమాట బాగా, చాలా నీట్గా. ఎవ్రీ పేజ్, ప్రతి పేజ్లోని ప్రతి లైన్ ఒక పాయింటే, ఎక్కడ సుత్తి లేకుండా చక్కగా రాశాడు పుస్తకాలు. అయితే ఇతను రాసిన వాటిలో ఏంటంటే యురేనస్ గురించి చెప్పేటప్పుడు ఈ టైంలో ప్రజెంట్, అంటే అప్పుడు ఆ 18th సెంచరీలో, 19th సెంచరీ బిగినింగ్లో ప్రస్తుతానికి యురేనస్ అంత ఎక్కువగా, యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఈ 2 ప్లానెట్స్ తాలూకా పనితీరు అన్నది అంత గట్టిగా లేకపోయినా, కంటే అంత నిర్దిష్టంగా కనిపించకపోయినా కూడా రానున్న జనరేషన్స్లో వీటి తాలూకా లక్షణాలు అన్నవి భూమి మీద ఉండే ఈ మానవుల మీద విపరీతంగా ఇవి ప్రభావాన్ని చూపిస్తాయి అని చెప్పి రాశాడు అనమాట. అయితే మనకి పర్సనల్ ప్లానెట్స్ కొన్ని, సోషల్ ప్లానెట్స్, సాటర్న్, జూపిటర్ సోషల్ ప్లానెట్స్ అని, అలానే యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు డెకేడ్ ప్లానెట్స్ అనమాట. వీటితోటి ఏదైనా ఆస్పెక్ట్ వచ్చింది అంటే అది మేధిని జ్యోతి, మండేన్ ఆస్ట్రాలజీ అవ్వచ్చు, లేదా అంటే పర్సనల్ జాతకమైనా అవ్వచ్చు. ఇవి ఒక 10 ఏళ్ళు ఇవి వాటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాయి. అలానే మండేన్ ఆస్ట్రాలజీ దగ్గరకు వచ్చేసరికి ఒక 10 years ఆఫ్ లైఫ్ని కంప్లీట్గా మార్చేస్తాయి అన్నమాట. అంటే మనకి సెల్ ఫోన్, మన నోకియా సెల్ ఫోన్ మీకు తెలుసు కదా, బటన్స్ అవి ఉంటాయి. ఆ నోకియా సెల్ ఫోన్ నుంచి ఒక టచ్ ప్యాడ్ నుంచి వైఫై, ఇప్పుడు ఆ వైఫైలో మనం ఈ వీడియోస్ అవి చూసుకోవడం, ఇలా అనమాట. ఒక దశాబ్దంలో మనకు ఆ బటన్ ఫోన్స్ వచ్చాయంటే నెక్స్ట్ దశాబ్దం కల్లా టచ్ ఫోన్స్ వచ్చేసాయి. ఇంత సూపర్ ఫాస్ట్ చేంజ్ అనమాట. అందుకే వీటిని డెకేడ్ ప్లానెట్స్ అంటారు. డెకేడ్ అయ్యేసరికి అక్కడ సిచ్యువేషన్ మారిపోతుంది, ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, కొత్తది వచ్చేస్తుంది.
యురేనస్ ఈజ్ ఆల్ అబౌట్ అన్ఎక్స్పెక్టెడ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనమాట. ఒక తెలియని విషయాన్ని ఎక్స్ప్లోర్ చేయడమే యురేనస్ తాలూకా పని. జన్మజాతకంలో యురేనస్కి కుజుడికి, యురేనస్కి సూర్యుడికి, జూపిటర్ తోటి లేదా మెర్కురీ తోటి ఆస్పెక్ట్స్, పాజిటివ్ ఆస్పెక్ట్స్ కానీ ట్రైన్ ఆస్పెక్ట్స్ కానీ వచ్చాయి అంటే వాళ్ళు అంటే చరిత్రని సృష్టించే విధంగా తయారవుతారు. లేదా అంటే అట్లీస్ట్ వాళ్ళ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఉద్యోగం చేసే పరిస్థితుల్లోనో వేటిల్లోనూ చాలా యునిక్గా లీడర్షిప్ క్వాలిటీస్తో పాటుగా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే యురేనస్ని ఇట్స్ కంప్లీట్ ఇండివిజువల్ ఈగో అని ఎలన్ లియో వర్ణిస్తాడనమాట. సో మనం యురేనస్ గురించి అంటే దీని పనితీరు గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఆల్రెడీ 2 years బ్యాక్ వీడియోస్ అవి చేసి పెట్టాను, అవి చూడండి. కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది దాంట్లో, యురేనస్ ఎలా పనిచేస్తుంది ఏమిటి అన్నది. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం మనం అదే రిపీట్ చేసుకుంటాం, కాకపోతే ఇక్కడ ఆస్పెక్ట్స్తో మాట్లాడుకుంటాం ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది. అయితే యురేనస్ దగ్గరికి వచ్చేసరికి సన్, మార్స్ అండ్ మెర్కురీ ఈ మూడింటి తాలూకా కారకత్వాల్ని కలిపి యురేనస్లో చూపిస్తాడనమాట. అంత పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో 18th century ఆస్ట్రాలజర్ అయిన ఎలన్ లియో 21st centuryకి 21st centuryకి వచ్చేసరికి యురేనస్ తాలూకా పనితనం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని ఆయన అప్పుడే రాసి పెట్టాడు. అంటే మరి ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ ఏం చేయాలి? ఇంకో 200 సంవత్సరాల తర్వాత ఏ ప్లానెట్స్ తాలూకా పనితీరు మన భూమి మీద ఉండే జనాల మీద ఎక్కువగా పనిచేస్తుందా అన్నది తెలుసుకొని రాయాలి. అది నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వాల్సిన సబ్జెక్ట్ 200 years తర్వాత. ప్రస్తుతానికి మనకు ఆల్రెడీ సీనియర్ ఆస్ట్రాలజర్స్ అందరూ మనకి రాసి పెట్టారు కాబట్టి ఈ యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ వీటి ఇంకా ప్లూటో గురించి ఇంకా కంప్లీట్గా అది తెలియలేదు. ప్రస్తుతానికి యురేనస్, నెప్ట్యూన్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది బాగా ఉంది. ప్లూటో గురించి ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరుగుతున్నాయి, వాటి గురించి కూడా పుస్తకాలు చాలా ఉన్నాయి. బట్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ అబ్జర్వేషన్. అయితే యురేనస్ దగ్గరికి వచ్చేసరికి ఇట్స్ అ మెకానికల్ ప్లానెట్. నేను చెప్పానుగా, మార్స్, సన్, మెర్కురీ టెక్నాలజీ ప్లానెట్. అన్ఎక్స్పెక్టెడ్ థింకింగ్ ఉంటుంది, అన్నోన్ విషయాల్ని ఛేదించడమే వీళ్ళ పని. అలానే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అన్నది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు చాలా మెర్కురీ అండ్ మార్స్ వీటి తాలూకా కారకత్వాలు అనమాట. ప్లస్ సన్, వాళ్ళకి ఈగో ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తారు, ఇండిపెండెంట్గా ఉంటారు, వెరీ ఒరిజినల్. కాపీ అన్నది ఎక్కడ వీళ్ళకి ఉండదు, వీళ్ళకి అసహ్యం ఆ కాపీ అన్నది. ఆ వైపు కూడా వీళ్ళ బుద్ధి అన్నది వెళ్ళదు. వెరీ ఒరిజినల్గా ఆలోచించడానికి ట్రై చేస్తారు, కొత్తదాన్ని ఛేదించడానికి, పాతదాన్ని ఛేదించి కొత్తదాన్ని కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. సడన్ రెబెలియస్ నేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే పాత పద్ధతుల్ని, పాత వ్యవహారాల్ని, రూల్స్ని గౌరవిస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్కి, ఫ్యూచర్ సిచ్యువేషన్కి అది ఎలా మోడిఫై చేస్తే బాగుంటుంది అన్నది వీళ్ళు ఆలోచించి ఫ్యూచరిస్టిక్ ప్లానెట్స్ ఇవి ఈ యురేనస్, నెప్ట్యూన్ అనేవి. ఈ ఫ్యూచర్లో ఎలా ఉంటే జనాలకి బాగుంటుంది అన్న విషయాన్ని వీళ్ళు ఇప్పుడే దాన్ని అంచనా వేసి రూల్స్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ ఆర్థడాక్స్ అంటే పాత విషయాల్ని పట్టుకొని స్థిరంగా ఉన్న వాళ్ళకి సడన్గా ఇలాంటి చేంజ్ రాగానే వీళ్ళు ఏదో రెబలియస్ నేచర్లో ఉంటారు అని చెప్పి కొంచెం కొంత వ్యతిరేకత మనకు కనిపించినా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవ్వరికి లొంగరు, ఎవ్వరికి వంగరు, ఎవరు వాళ్ళని క్యాచ్ చేయలేరు. వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ ఊహల్ని, వాళ్ళ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ని కూడా వీళ్ళు క్యాచ్ చేయలేరు అనమాట. అంత అడ్వాన్స్డ్గా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇండిపెండెన్స్ వీళ్ళకి చాలా విపరీతమైన ఫ్రీడమ్ కావాలి. ఇంకా ఎంబాడిమెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ అనమాట. అంటే ఈగో ప్లస్ ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ వీళ్ళకి కావాలి. అలానే వీళ్ళకి ఫ్రీడమ్ అంటే వాళ్ళు ఉండే ప్రదేశాల్లో, వాళ్ళు ఉండే సిచ్యువేషన్ ఏమైనా ఇంట్లో కూడా మనుషులతో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, వాళ్ళ రిలేటివ్స్ తోటి, ఫ్రెండ్స్, కజిన్స్, సిబ్లింగ్స్, స్పౌస్, పిల్లలు వీళ్ళతో ఉన్నా కూడా వాళ్ళకి ఒక సెపరేట్ స్పేస్ కావాలన్నమాట. ఒక ఫ్రీడము, ఒక స్పేస్, వాళ్ళకంటూ ఒక సెపరేట్ రూమ్, రూమ్ని ఎవరు టచ్ చేయకూడదు. లగ్నంలో, చతుర్థంలో
సప్తమంలో దశమంలో యురేనస్ స్పెషల్గా ఉన్నప్పుడు సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు అంత తొందరగా అందరితోటి ఉంటారు, కానీ ఎలోన్గా ఉంటారు, ఇండిపెండెంట్గా ఉంటారు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కావాలి, వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనమాట. వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు, లేదంటే ఫ్రీగా ఉంటారు, అన్టచబుల్గా వాళ్ళు అలా ఉండడానికి ఇష్టపడతారు. ఈవెన్ రిలేషన్షిప్స్లో కూడా. అది నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. అయితే ఇది స్లో మూవింగ్ ప్లానెట్. ఇది అంత తొందరగా అసలు మనకి ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్లో, వెస్ట్రన్ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్లో ఇది అంత తొందరగా కదలదు, మూవ్ అవ్వదు. సో దానివల్ల ఏంటంటే యురేనస్ తోటి మిగిలిన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఎలాంటి ఆస్పెక్ట్స్ని ఫామ్ చేస్తున్నాయా అన్న దాని మీదే ఎక్కువ ఇదంతా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది మూవ్ అవ్వదు కాబట్టి. మిగిలినవి చంద్రుడు, సూర్యుడు, మార్స్, మెర్కురీ, వీనస్, జూపిటర్ కూడా కొంతవరకు కంపారిటివ్గా కొంచెం మూవ్ అవుతాడు. శని దగ్గర నుంచి రాహుకేతువులు, శని దగ్గరకు వచ్చేసరికి మూమెంట్ తగ్గుతుంది, యురేనస్ తగ్గుతుంది, నెప్ట్యూన్ ఇంకా తగ్గిపోతుంది, ప్లూటో, నెప్ట్యూన్స్ అసలు కదలరు. యురేనస్ అయితే వెరీ స్లోగా కదులుతారనమాట వీళ్ళు నలుగురు, శని, ఆ తర్వాత యురేనస్, ఇంకా స్లో నెప్ట్యూన్, ఇంకా అసలు కదలదు ప్లూటో. ఇలా ఉంటుంది. సో అందువలన ఇవి మూవ్ అవ్వని ప్లానెట్స్ కాబట్టి మిగిలిన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ తోటి ఇవి కంజంక్షన్స్ని ఏర్పరుస్తున్నాయా, సెక్స్టైల్ ఆస్పెక్ట్, స్క్వేర్ ఆస్పెక్ట్ ఉందా, ఎలా ఉంది, ఆ ఆస్పెక్ట్స్ సాఫ్ట్గా ఉన్నాయా, హార్ష్గా ఉన్నాయా అన్న దాన్ని బట్టి మనం చదువుకుంటాం. అయితే కంజంక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఈ యురేనస్ తాలూకా ఈ ఫ్రీడమ్, ఇండిపెండెంట్, ఒరిజినాలిటీ, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, వీళ్ళని ఎవరు పట్టుకోలేరు, కంట్రోల్ చేయలేరు, వీడిని దారిలో పెట్టేస్తాను, వీడిని ఏదో మార్చేస్తాను, జీవితాన్ని ఉద్ధరణ ఏమీ జరగవు, ఈ పప్పులేవి వాళ్ళ దగ్గర ఉడకవు, చాలా ఇండివిజువల్ ఈగో అన్నది వాళ్ళకి, ఇండివిజువాలిటీ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది అసలు. సో కంజంక్షన్లో ఏ ప్లానెట్ ఉంటుందో ఆ ప్లానెట్ మీద ఆ భావంలోని వీళ్ళకి ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ కానీ, ఈ ఫ్రీడమ్ కానీ, ఇవన్నీ వీళ్ళకి అక్కడ కావాలి. అందుకే లగ్నంలోని, చతుర్థంలోని, సప్తమంలోని, దశమంలోని యురేనస్ ఉంటున్నప్పుడు వీళ్ళు చాలా యూనిక్గా ఉంటారు. వీళ్ళని అర్థం చేసుకోవడం కష్టం, అంత తొందరగా దేనికి అడ్జస్ట్ అవ్వలేరు, అన్కన్వెన్షనల్ వేస్ ఉంటాయి వీళ్ళకి చాలా. అలాంటప్పుడు యురేనస్ ఏ రాశిలో ఉంది, ఆ రాశి డిస్పోజిటర్ వాడు స్లో మూవింగ్ ప్లానెటా, ఫాస్ట్ మూవింగ్ ప్లానెటా అన్న దాన్ని బట్టి ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నవి ఎలా ఉంటాయి అన్నది మనం గుర్తించాలన్నమాట. అయితే మనకి యురేనస్ యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్ ఒకటే సరిపోదు, ఆ ప్లానెట్ అన్నది ఏ రాశిలో ఉంది, అది ఏ భావం అయింది, అలానే ఆ భావాధిపతి, ఆ రాశి డిస్పోజిటర్ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అయితే క్యారెక్టరిస్టిక్స్ ఒకలా ఉంటాయి, స్లో మూవింగ్ ప్లానెట్ అయితే క్యారెక్టరిస్టిక్స్ ఒకలా ఉంటాయి. ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అసలు అంత ఈజీగా వచ్చేస్తే అందరూ ఆస్ట్రాలజర్స్ అయిపోతారు కదా. ఆస్ట్రాలజీ అంటేనే మల్టిపుల్ కాంబినేషన్స్, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో సెక్స్టైల్ ఆస్పెక్ట్, ట్రైన్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు బాగుంటుంది, వాళ్ళకి ఒరిజినల్ ఐడియాస్ వస్తాయి, చాలా క్విక్ థింకర్స్ అవుతారు, వీళ్ళకి చాలా ఫ్రీడమ్ ఉంటుంది, అవతల వ్యక్తులకు కూడా ఫ్రీడమ్ ఇస్తారు, ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తారు, సపోర్టివ్గా ఉంటారు, చాలా ఫాస్ట్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ అని ఎనీథింగ్ ఏదైనా కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, దాని మీద తొందరగా యాక్ట్ చేస్తారు, తొందరగా రిజల్ట్ రావాలి అని కోరుకుంటారు. ఇది ఫాస్ట్గా జరిగిపోతుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వరు. ఇన్ కేసు వాళ్ళకి ఒక టీం కావాలి అనుకుంటే వాళ్ళలా ఆలోచించే టీంనే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అలాంటి వ్యక్తుల్ని టీంలో పెట్టుకుంటారు. ఇలా ఉంటుంది. స్క్వేర్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఇది ఎలా బిహేవ్ చేస్తుందా అన్నది కష్టం. ఈవెన్ పర్సనల్ ప్లానెట్స్ తోటి, ఈ సన్, మూన్, వీనస్, మెర్క్యూరీ, మార్స్, వీటితోటి సెక్స్టైల్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు కూడా వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకర్, సడన్గా చేసేస్తూ ఉంటాడు, ఎవరికి కంట్రోల్లో ఉండడు, ఇండిపెండెంట్గా ఉంటాడు. ఇలాంటప్పుడు అసలు యురేనస్ స్క్వేర్లో ఉన్న, సెక్స్టైల్ ఆస్పెక్ట్లో ఉన్న, ట్రైన్లో ఉన్న, కంజంక్షన్లో ఉన్న, ఎలా ఉన్నా కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. మిగిలిన ప్లానెట్స్ జూపిటర్, మెర్క్యూరీ, సన్, మార్స్, మూను, వీటి ప్లానెట్స్ జన్మజాతకంలో ఎలా పనిచేస్తున్నాయి అన్నది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఆఫ్కోర్స్ మనం జాతక చక్రం అంటే అన్ని ప్లానెట్స్ చెక్ చేసుకొనే చెప్తాం.
స్పెషల్లీ యురేనస్ దగ్గరికి వచ్చేసరికి వెరీ అన్ప్రెడిక్టబుల్ ప్లానెట్ అనమాట. దానివల్ల ఏంటంటే సెక్స్టైల్ వచ్చినా, ట్రైన్ వచ్చినా, ఏం వచ్చినా కూడా మనం దాన్ని జాగ్రత్తగా చూసి ప్రిడిక్ట్ చేయాలి. అయితే పాజిటివ్ ఆస్పెక్ట్లో ఏంటంటే వీళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద చాలా మక్కువ ఎక్కువగా ఉంటుంది. కైండ్ ఆఫ్ జీనియస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి వచ్చే ప్రతి చిన్న ఆలోచన కూడా ఫ్యూచరిస్టిక్ థింకింగ్ అని చెప్పుకున్నాం కదా, అంత బాగుంటుంది. మంచి యోగా ప్రాక్టీషనర్స్ అవి చేసేటప్పుడు ఇలాంటి వాళ్ళకి ఆ ఎవేకనింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంత శ్రద్ధగా వీళ్ళు ఏం చేసినా కూడా ఇంకా డిస్ట్రాక్షన్స్ అన్నవి లేకుండా అంత శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఫిజిక్స్, మెటాఫిజిక్స్, లేటెస్ట్ టెక్నాలజీ, ఈ ఏరోస్పేస్ టెక్నాలజీ, మనకి ఈ జెట్స్లోని ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ సెంటర్స్లోని ఏరోనాటికల్ వీటిల్లోని యూజ్ చేసే ఈ టెక్నాలజీ అంతా అనమాట. ఇదంతా యురేనస్ తాలూకా కారకత్వాలు. ఆ టెక్నాలజీని చాలా బాగా రూపొందిస్తూ ఉంటాయి, కొత్తదాన్ని కనుగొంటూ ఉంటారు, అప్డేట్ అవుతూ ఉంటారు, అప్డేట్ చేస్తూ ఉంటారు, లేటెస్ట్ టెక్నాలజీని మళ్ళీ రీఇన్వెంట్ చేస్తూ ఉంటారు. అలానే వీళ్ళకి హ్యుమానిటేరియన్ వర్క్స్ మీద కూడా వర్క్ చెయ్యాలి అన్నది కూడా చాలా డీప్ రూటెడ్ ఒక క్వాలిటీ ఉంటుంది. ఇవి అగైన్ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ అనమాట. వాళ్ళు యానిమల్స్ గురించి చేసిన, మనుషుల గురించి చేసిన, ఎడ్యుకేషన్ పర్పస్ కింద చేసిన ఏదైనా కూడా ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ ఒక 50 సంవత్సరాల వరకు అబ్బా ఇది అద్భుతమైన ఇన్వెన్షన్ రా అని చెప్పుకునే విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎనీ ఫీల్డ్, అది ఏ హ్యుమానిటేరియన్ అవ్వచ్చు, ఎనీ ఫీల్డ్, దేంట్లో అయినా కూడా హెల్త్ మీద అంత కాన్షియస్గా ఉంటారు. హెల్త్ ఇప్పుడు మనకి మెడికల్ వీటిలో కూడా వచ్చే కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ, అంటే మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నవి ప్రతి రంగంలోనే మనకు ఉపయోగపడుతూనే ఉంటాయి. సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిట్లోని. వీటన్నిటి మీద వీళ్ళు బాగా చదవగలుగుతారు. వీళ్ళకి ఆ సబ్జెక్ట్ చాలా తొందరగా అవగాహనలోకి వస్తుంది. వీళ్ళు ఫాస్ట్ థింకర్స్. వీళ్ళకి ఇంట్యూషన్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా వచ్చింది అంటే చెప్పాను కదా, ఆ చుట్టూ ఉన్న పీపుల్ని అంటే గ్రూప్ని కూడా వాళ్ళు ఆ విధంగానే సెట్ చేసుకుంటూ ఉంటారు. కోఆర్డినేషన్ అన్నది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే సింగిల్గా అయినా వీళ్ళు వర్క్ చేయగలరు, గ్రూప్లో అయినా వర్క్ చేయగలరు. గ్రూప్ తోటి ఎలా వర్క్ చేయించాలి అన్నది కూడా వీళ్ళకి బాగా తెలుసు. సెక్స్టైల్ ఆస్పెక్ట్స్, ట్రైన్ ఆస్పెక్ట్స్ పాజిటివ్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేయడం, వచ్చిన ఆపర్చునిటీని బ్రహ్మాండంగా ఉపయోగించుకోవడం, ఆపర్చునిటీ లేని ప్రదేశంలో ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోవడం, కైండ్ ఆఫ్ లక్ అనమాట. అదృష్టం అనేది వీళ్ళు వెంట తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే లేని ఆపర్చునిటీని కూడా వీళ్ళు క్రియేట్ చేసేసుకుంటూ ఉంటారు. సో దే ఆర్ లక్కీ పీపుల్ అని మనం చెప్పచ్చు. సిచ్యువేషన్ని, సోషల్ ఎన్విరాన్మెంట్ని, ఒక డెకేడ్లో ఉండే మనుషుల తాలూకా మైండ్ సిస్టమ్ని వీళ్ళు అర్థం చేసేసుకుంటారు. వీళ్ళు అర్థం చేసుకొని ఫ్యూచర్లో వాళ్ళు ఏం మార్పులు చేస్తే ఫ్యూచర్ అన్నది అద్భుతంగా ఉంటుందా అన్నదాన్ని ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసేసుకుంటూ ఉంటారనమాట. వెరీ ఫ్లెక్సిబుల్ మెంటాలిటీ ఉంటుంది వీళ్ళకి. మంచి విజనరీ పీపుల్ అవుతారు. వీళ్ళు చేసే పనులు చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. ర్యాపిడ్ థింకింగ్ ఉంటుంది. వీళ్ళు పనుల్ని ట్రాక్ చేస్తూ ఉంటారు, జనాల్ని ట్రాక్ అంటే పని ఎంతవరకు వచ్చింది ఏమిటి అనేది ట్రాక్ చేస్తారు. సోషల్ మైండ్ సెట్ని, ఒక గ్రూప్ మైండ్ సెట్ని, ఇండివిజువల్ మైండ్ సెట్ని, అలాగే సోషల్ మొత్తం ఎన్విరాన్మెంట్ మైండ్ సెట్ని దశాబ్దాలకి మార్పు చెందే విధంగా వీళ్ళు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ని, కొత్త కొత్త కాస్మిక్ లాస్ని, ఎథిక్స్, పాత రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చి కొత్త వాటిని దేశాన్ని ఉద్ధరించడానికి, సొసైటీని ఉద్ధరించడానికి వీళ్ళు చేయగలుగుతూ ఉంటారనమాట. అద్భుతంగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే హార్ష్ ఆస్పెక్ట్స్ దగ్గరికి వచ్చేసరికి బ్లంట్ స్పీచ్ ఉంటుంది. టక్కన విషయాన్ని వదిలేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది ఇక్కడ తగ్గిపోతూ ఉంటుంది. అక్కడ సూర్యుడి తాలూకా కారకత్వాలు, మార్స్ తాలూకా కారకత్వాలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, ఈగో ఎక్కువైపోతుంది, రిజిడ్నెస్ బాగా పెరిగిపోతుంది. మెర్క్యూరీ అంటేనే ఫ్లెక్సిబిలిటీ. మెర్క్యూరీ అంటే అద్భుతమైన మెర్క్యూరీకి ఉన్న క్యారెక్టర్ అడాప్టబిలిటీ. అలానే విచక్షణ జ్ఞానం. ఈ విచక్షణ జ్ఞానాన్ని, ఈ అడాప్టబిలిటీని కోల్పోతారు, రిజిడ్గా తయారవుతారు మనుషులు. అలానే వీళ్ళకి ఈ మెర్క్యూరీ అంటేనే మెంటల్, ఈ థింకింగ్, థాట్ ప్రాసెస్ అనమాట. బాగా ఆలోచించి, ఎక్కువగా ఆలోచించేసి, గాల్లో మెడలు కట్టేసి లేకపోతే తొందరగా అలసిపోతారు. అది కార్యరూపం ఏది దాల్చదు.
ప్రాక్టికల్గా ఏది ఉండదు. అన్నీ ఆలోచనలన్నీ మనకి అరచేతిలో స్వర్గం చూపించినట్టు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఏది వర్క్ ఏది చెయ్యలేరు కూడా. ఈ షార్ప్ ఇంటెలెక్చువల్ థింకింగ్ ఏదైతే ఉందో మొత్తం అంత బ్లంట్గా మారిపోతుంది. తొందరగా మానసికంగా తొందరగా అలసిపోతూ ఉంటారు. శారీరకంగా వాళ్ళు ఏ పని చేసినా చేయకపోయినా వాళ్ళ ఆలోచనలు అనేవి విపరీతమైన స్పీడ్లో అన్కంట్రోలబుల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నవి వస్తాయి. మామూలుగా మనకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా సూర్యుడు మనకి హెడ్కి కారకుడు, కుజుడు మేషరాశిలో మొదటి భావం మళ్ళీ అక్కడ హెడ్ని చూపిస్తూ ఉంటుంది, మెర్కురీ బ్రెయిన్ని చూపిస్తూ ఉంటుంది, యురేనస్ ఈ ఫాస్ట్ థింకింగ్ వీటిని చూపిస్తూ ఉంటుంది. సో సూర్యుడు, మెర్కురీ, మార్స్, యురేనస్, శని, నెప్ట్యూన్ వీళ్ళ మధ్యలో హార్ష్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు ఈ ఆటిజం లాంటివి, ADHD లాంటివి, ఈ మెంటల్ ఇల్నెసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి జన్మజాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనం భావాలను కూడా చూస్తూ ఉండాలి. ఏ భావంలో ఎక్కడ ఏది దెబ్బతింటోందో అన్నదాన్ని బట్టి కూడా చూస్తూ ఉండాలి. అయితే జనరల్గా ఈ ఎఫ్లిక్షన్ అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ తక్కువ. ఆటిజం దాంట్లో కూడా స్పెక్ట్రమ్ ఉంటుంది, మైల్డ్, మోడరేట్, సివియర్ అని చెప్పి. సో ఎన్ని ప్లానెట్స్ స్టక్ అయ్యాయి, ఎన్ని ప్లానెట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అన్నదాన్ని బట్టి కూడా ఈ మెంటల్ ఇల్నెసెస్ అవి మనం చూస్తూ ఉంటాం. సో టైం వచ్చినప్పుడు మనకి చార్ట్స్ దొరికినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది బ్లంట్గా తయారవుతుంది. కొన్నిసార్లు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు. ఫైనాన్షియల్గా వాళ్ళు చేసే క్యాలిక్యులేషన్స్ అన్నీ తప్పు అయిపోతూ ఉంటాయి. హ్యూమన్ రిలేషన్షిప్స్లో వాళ్ళు చేసే క్యాలిక్యులేషన్స్ తప్పు అవుతూ ఉంటాయి. సరిగ్గా హ్యూమన్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయలేరు కూడా. ఇంపల్సివ్ బిహేవియర్ వల్ల వాళ్ళు ఏమిటో ఎదుటి వ్యక్తికి అర్థం కారు. ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా ఒక విషయం కావాలి అనుకున్నా కూడా ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ వల్ల అక్కడ స్క్వేర్ ఆస్పెక్ట్లో రెండో ప్లానెట్ ఏది ఇన్వాల్వ్ అయ్యిందో దాన్ని బట్టి అది క్రూరంగా ఉంటుందా, మ్యానిపులేటివ్గా ఉంటుందా, ఎలా ఉంటుంది అన్నది మనం ఆ మిగిలిన ప్లానెట్ని బట్టి మనం జడ్జి చేయాలి. అయితే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ బడ్జెటింగ్, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, బిలీఫ్స్ అనేవి రాంగ్ బిలీఫ్ సిస్టమ్ని వీళ్ళు గుడ్డిగా నమ్మేయడం, కైండ్ ఆఫ్ దే ప్లే విత్ ద లక్ అనమాట. లక్ ఫేవర్గా అవుతుంది ఏమో అని గ్యాంబ్లింగ్ చేయడం మళ్ళీ అక్కడ నాశనం అయిపోతుంది. వాళ్ళు ఏ వర్క్ చేసినా కూడా సడన్ లాసెస్ అవి కనిపిస్తూ ఉంటాయి. ఇంపల్సివ్ రిస్కీ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అవి కూడా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. స్పెషల్లీ రిలేషన్షిప్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ పర్సనల్ ప్లానెట్స్ తోటి, సప్తమాధిపతితోటి, చతుర్థాధిపతితోటి రిలేషన్షిప్స్ దగ్గరికి వచ్చేసరికి రిలేషన్షిప్స్ని వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేరు. అయితే యురేనస్ ఇటు కుజుడు అందగాడు, సన్ అందగాడు, చార్మింగ్ పర్సనాలిటీ. వీళ్ళకి ఒరిజినల్గా పర్సనాలిటీలో ఆ చార్మింగ్ పర్సనాలిటీ ఉంటుంది. కానీ ఈ పర్సనాలిటీ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నారా అన్నది మళ్ళీ ప్లానెట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ యురేనస్ దగ్గరికి వచ్చేసరికి అది పాజిటివ్ ఆస్పెక్ట్ అయినా నెగిటివ్ ఆస్పెక్ట్ అయినా కూడా అది యునీక్ వేలో అది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఎమోషనల్ క్లోజ్నెస్ అన్నది వీళ్ళు ఎలాంటి ఎమోషనల్ క్లోజ్నెస్ని కావాలనుకుంటున్నారో దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. అండర్స్టాండింగ్ లెవెల్స్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. వాళ్ళు అర్థం చేసుకోలేరు కూడా ఎదుటి వ్యక్తిని. అలాంటప్పుడు ఎదుటి వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతాడు ఏమిటి అన్నది అసలు రిలేషన్ మెయింటైన్ చేయడం అంటేనే రెస్పాన్స్. ఆ రెస్పాన్స్ని ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నావో అన్నదాన్ని బట్టే రిలేషన్షిప్ నిలబడుతుంది. సో అవతల వ్యక్తి తాలూకా రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ రియాక్షన్ ఏమిటో తెలియనప్పుడు, అది అర్థం చేసుకోలేనప్పుడు, వీళ్ళ కోరికల్ని మాత్రమే వాళ్ళు బయట పెడుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ అన్నవి వస్తూ ఉంటాయి. అలానే అంటే ఇది మనకి పాజిటివ్ అంటే హార్ష్ అండ్ సాఫ్ట్ ఏ ఆస్పెక్ట్ వచ్చినా కూడా మళ్ళీ లగ్నభావం, లగ్నంలో ఉన్న ప్లానెట్స్, లగ్నాలు సూర్యుడు, చంద్రుడు, మిగిలిన ప్లానెట్స్ వాటి కారకత్వాలని బట్టి చూస్తూ మనం ఈ యురేనస్ దగ్గరికి వచ్చేసరికి దీన్ని జడ్జి చేయాల్సి వస్తుంది అన్నమాట. కానీ ఏదైనా కూడా ఈ రిలేషన్షిప్లో అన్నది ఎయిదర్ వాళ్ళు టక్కన రిలేషన్షిప్ని
స్టార్ట్ చేసేస్తారు, దాన్ని ప్రేమ అనుకుంటారు, పెళ్ళి అనుకుంటారు, ఇంకేదైనా అనుకుంటారు. చాలా తొందరగా రిలేషన్షిప్లో పడతారు, చాలా తొందరగా రిలేషన్షిప్లోంచి బయటకు కూడా వచ్చేస్తారు. అండ్ దే హ్యావ్ ఏ హెల్దీ డిటాచ్మెంట్. అంటే ఇప్పుడు కేతువు దగ్గరకు వచ్చేసరికి మనకి డిటాచ్మెంట్ని ఇస్తాడు. ఆ డిటాచ్మెంట్ అన్నది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, మనకి ట్రాన్స్ఫర్మేటివ్ రిలేషన్షిప్ని ఇస్తుంది, మనిషిలో ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొని వస్తుంది, ఒక ఎవేకనింగ్ని తీసుకొని వస్తుంది అని చెప్తాం. కానీ యురేనస్ దగ్గరకు వచ్చేసరికి ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు, ఎవేకనింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. వాళ్ళు ఏం దాని గురించి పెద్దగా రిలేషన్షిప్ని కట్ చేసుకోవడానికి కానీ, బ్రేకప్స్ గురించి కానీ, డైవర్స్ గురించి కానీ, అవి కాకపోతే మామూలుగా ఇంట్లో పేరెంట్స్ తోటి కానీ, పిల్లలతోటి కానీ, సొసైటీలో సిబ్లింగ్స్తో కానీ, ఎవరితోనైనా, క్లోజ్ రిలేటివ్స్ అవ్వచ్చు, ఇమీడియట్ రిలేటివ్స్ అవ్వచ్చు, పర్సనల్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా వీళ్ళకి ఫ్రీడమ్ కావాలి. ఆ యునిక్ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఈ ఫ్రీడమ్లో ఈజీ, కంఫర్టబుల్ డిటాచ్మెంట్ అనమాట. ఆ డిటాచ్మెంట్లో పెయిన్ ఉండదు, స్ట్రగుల్ ఉండదు, ఎవేకనింగ్ ఉండదు, ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు, ఉండదు. ఉండాలనుకుంటే ఉంటారు, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతారు. ఇమ్మీడియట్గా వాళ్ళు కట్ చేసుకుని డిటాచ్ అయిపోతూ ఉంటారు అనమాట. డిటాచ్ అయిన తర్వాత మళ్ళీ పెయిన్ ఉండదు, బాధ ఉండదు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం కూడా ఉండదు. ఇది ఒక రకమైన యునీక్ క్వాలిటీ అనమాట. అందుకే యురేనస్ తోటి ప్లానెట్ని జడ్జి చేసేటప్పుడు మనం చుట్టూ ఉన్న ప్లానెట్స్ని కూడా చూసుకుంటూ ఉండాలి. మన దశాభుక్తులు ఎలా నడుస్తున్నాయి, వ్యక్తి తాలూకా దశాభుక్తులు ఎలా నడుస్తున్నాయి, ఏం చెప్తున్నాయి అన్న దాని మీద కూడా చూస్తూ ఉండాలి. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు, యురేనస్ ఎప్పుడైనా ఉంది అంటే వాళ్ళు మెంటల్ స్ట్రెస్ని తీసుకోవడానికి ఇష్టపడరు. కట్ చేసే ఎందుకు వచ్చిన గొడవ కూడా వీళ్ళు వెళ్ళరు. దే ఆర్ నాట్ ఫైటర్స్. వాళ్ళు ఏదైనా ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి ఒక కొత్త న్యూ ఇన్వెన్షన్ని ట్రై చేయడానికి ఫైట్ చేస్తారేమో, కానీ రిలేషన్షిప్ దగ్గరికి వచ్చేసరికి జస్ట్ కట్టే కొట్టే తెచ్చే, ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో చాలా వరకు అది మనకి రెక్లెస్లా కనిపిస్తూ ఉంటుంది, సూపర్ ఈగో అనిపిస్తుంది, ఎమోషన్లెస్, రిజిడ్, క్రూయల్ బిహేవియర్లా అనిపిస్తుంది. బట్ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అది ఫ్రీడమ్, హెల్తీ డిటాచ్మెంట్ అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అలానే మేధిని జ్యోతిష్యం దగ్గరికి వచ్చేసరికి, మండేన్ ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చేసరికి యురేనస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ ఇన్వెన్షన్స్. సో మీరు వీడియోని పాస్ చేసుకొని అయినా చూడండి, ఈ చదువుకోండి ఇన్ఫర్మేషన్ని. జెమినై అంటేనే మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మీరు చూసేటప్పుడు సాయనంలో చార్ట్ వేసుకోండి. ఇదంతా సాయనంలో ఇవన్నీ జరుగుతున్న టైమింగ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఈ పర్టికులర్ ఇయర్స్లో ఇటు జెమినైలో వచ్చేటప్పుడు ఎలాంటి టెక్నాలజీ అన్నది ఎలా పెరిగింది, ర్యాపిడ్గా ఎలా కమ్యూనికేషన్ నెట్వర్క్స్, మనకి ఇంటర్నెట్ రావడం, కంప్యూటర్స్ రావడం, ఫస్ట్ మొదట్లో డెస్క్టాప్స్, పెద్ద పెద్ద సైజు ఉన్న కంప్యూటర్ నుంచి ఇప్పుడు ల్యాప్టాప్ దగ్గర వరకు, ఈవెన్ కీబోర్డ్ కూడా ఎన్ని రకాలుగా మారుతూ వచ్చింది. మౌస్ ఇప్పుడు దాన్ని మనం వాడడమే లేదు, ఇలా అనమాట. క్యాన్సర్లో ఉన్నప్పుడు ఇది చతుర్థ భావం కాబట్టి డొమెస్టిక్ లైఫ్లో, అలానే బ్రాడ్కాస్టింగ్ దీంట్లో, ఈ టెక్నాలజీలో, హోము డెకరేషన్స్ వీటిల్లో, అలానే డొమెస్టిక్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో, ఈ టీవీలు, ఈ ఫోన్లు, మిక్సీలు, వాషింగ్ మిషన్లు, వీటిల్లో, రెఫ్రిజిరేటర్స్, వీటిలో ఎలాంటి టెక్నాలజీ, న్యూ టెక్నాలజీని వీళ్ళు తీసుకొచ్చారా అన్నది మనకు కనిపిస్తుంది. లియో దగ్గరకు వచ్చేసరికి పంచమ స్థానం, మాస్ మీడియా, మాస్ కమ్యూనికేషను, ఈ ఎంటర్టైన్మెంటు, ఆటో ట్యూను, ఆటోమేషను, యానిమేషన్స్, వీటిల్లో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్, ఇలాంటివన్నీ అన్నమాట. ఇలాంటివన్నీ ఎలా వచ్చాయి అన్నది మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఇయర్స్లో మనకి తెలుస్తూ ఉంటుంది. అలానే విర్గో దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఎలాంటి అనలిటికల్ ప్రాసెస్ అన్నది ఎలా జరిగింది, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఈ మెడిసిన్కి సంబంధించిన వాటిలో ఎలాంటి టెక్నాలజీ అన్నది డెవలప్ అయ్యింది అక్కడ మనం తెలుసుకుంటాం. లిబ్రా దగ్గరకు వచ్చేసరికి గ్లోబల్ కనెక్షన్స్ మనకి 68 నుంచి 95 వరకు ఇవి ఎలా పనిచేస్తాయి, లీగల్, ఎందుకంటే లిబ్రా తులారాశి కదా,
అసలు ఎక్స్ప్లోర్ చేయని రంగం అంటూ ఏదీ లేదు. వస్తాడు, ఎందుకంటే డికేడ్ ప్లానెట్ ఒక రాశిలో 7 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం రూల్స్ అన్నిటినీ తిరగరాసేస్తూ ఉంటాడనమాట. స్కార్పియో దగ్గరకు వచ్చేసరికి ఈ డీప్ సీక్రెటివ్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ, సీక్రెటివ్ క్రిప్టో, ఇవన్నీ అన్నమాట. బిట్ కాయిన్స్, ఇవన్నీ ఎలా వస్తున్నాయి, ఈ ఈ కంపెనీస్ అన్నవి ఎలా దాన్ని అంటే ఎన్క్రిప్ట్ చేస్తున్నాయి. సాజిటేరియస్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఎడ్యుకేషన్, లాంగ్ డిస్టెన్స్ నెట్వర్క్, ఎందుకంటే మళ్ళీ సహజంగా 9వ భావం అవుతుంది కాబట్టి. ఫిలాసఫీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఫిలాసఫర్స్ ఎంతమంది ఆ టైంలో వాళ్ళు బయటకు వచ్చి ఎన్ని పుస్తకాలు రాశారు, ఎన్ని పబ్లిష్ చేశారు, గ్లోబల్గా ఎంత అంటే ఎంతలా వీళ్ళు స్ప్రెడ్ అయ్యారు, ఇవన్నీ చెప్తుందనమాట. మళ్ళీ క్యాప్రికాన్ దగ్గరకు వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెద్ద పెద్ద, మన క్యాప్రికాన్ దగ్గరకు వచ్చేసరికి శని కారకత్వాల దగ్గరికి వచ్చేసరికి పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇండస్ట్రీస్, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. అప్పుడు ఏంటి డెవలప్ అయ్యాయి, అది ఇండియాలో ఫారెన్ వాళ్ళు వచ్చి మన దేశంలో ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత చేస్తున్నారు, మన టెక్నాలజీని వాళ్ళు ఎంత వాడుకుంటున్నారు, ఈ టెక్నాలజీ పబ్లిక్లో ఎంత వెళ్తోంది, ఎందుకంటే దశమ స్థానం మళ్ళీ ఎలా పనిచేస్తుంది ఏమిటి అన్నది. మళ్ళీ ఎక్వేరియస్ దగ్గరికి వచ్చేసరికి ఇది మనకి సహజంగానే 11th హౌస్. ఎక్వేరియస్ మనం ముందరే చెప్పుకున్నాం, దాని సింబలైజేషన్ కూడా మనకి ఇలా ఉంటుంది, సౌండ్ వేవ్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది ఎలా అంటే మనకి అది 11th హౌస్ కాబట్టి పెద్ద నెట్వర్క్ అనమాట. మళ్ళీ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ ఈ ఫ్యూచరిస్టిక్, అసలు ఫ్యూచర్ అంతా మనకి కుంభంలోనే ఉంది. మనకి దీన్ని కుంభయోగం అని కూడా అంటారు. దాని గురించి కూడా మనం అక్వేరియస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక వీడియో చేసుకున్నాం, అది కూడా చూడండి. అయితే ఇవన్నీ మళ్ళీ పైసెస్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఎలా పనిచేస్తూ ఉంటుంది అంటే ఇది జలతత్వ రాశి, ఇమాజినేషన్స్, సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఈ టైంలో ఎంతమంది గురువులు మనకి బయటకు వచ్చారు, ఎంతమంది గురువులు వాళ్ళ స్పీచెస్ని తీసుకొచ్చారు, ధర్మం, ఎథిక్స్ ఎలా స్ప్రెడ్ అయ్యింది, మనకి ఎథికల్గా ఎన్ని రకాల చేంజెస్ వస్తున్నాయి. యురేనస్ వచ్చి వెళ్ళిన తర్వాత నెప్ట్యూన్ మళ్ళీ ఈ మీనరాశి నుంచి సంచరిస్తున్నాడు. దీనివల్ల ఈ ధర్మం అన్నది చాలా ప్రచారంలో ఉంది ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కూడా. చాలామంది దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అది ఒకటి ఉంది అని మనకి ఎప్పుడో చిన్నప్పటి నుంచి మనకు తెలుసు, బట్ నౌ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్ అండ్ మళ్ళీ దాన్ని చదవడానికి ట్రై చేస్తున్నారు. యురేనస్, నెప్ట్యూన్ అందుకే వీళ్ళని డెకేడ్ ప్లానెట్స్ అంటారు అన్నమాట. ఫ్యూచరిస్టిక్ ప్లానెట్స్ ప్లస్ డెకేడ్ ప్లానెట్స్ ఇవి వచ్చాయంటే డెకేడ్. ఇది 14, నెప్ట్యూన్ 14 సంవత్సరాలు ఉంటుంది, యురేనస్ ఏమో 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ దశాబ్దంలో పుట్టిన పిల్లలు లేదా ఆ దశాబ్దంలో ఉన్న టీనేజర్స్, లేకపోతే 30sలో ఉన్నవాళ్ళు, 40sలో ఉన్నవాళ్ళు, ఎవరైనా కూడా వాళ్ళ మీద ఇవి చూపిస్తూ ఉంటాయి ప్రభావాన్ని. అది అకార్డింగ్ టు ద రాశి, ఏ రాశిలో ఉందో కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. మేధిని జ్యోతిష్యం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ టారస్, ఇలా అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ ఉంది, మళ్ళీ 7 years తర్వాత వెళ్ళిపోతుంది మళ్ళీ మిథునంలోకి. అక్కడికి మనకు ఒక రౌండ్ కంప్లీట్ 30 years మనకి కంప్లీట్ అవుతుంది అనమాట. యురేనస్ వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఆ యురేనస్ తాలూకా ఫలితాలు ఎల్ఎల్ఈఓ చెప్పినట్టు మనం అబ్జర్వ్ చేయడం, వాటిని రికార్డ్ చేయడం, వాటిని చదువుకోవడం, దాని మీద రీసెర్చ్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి, ఆస్ట్రాలజిస్ట్ చేస్తున్నారు. సో ఇలా అనమాట ఎలా పనిచేస్తుంది ఏమిటి అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం నెప్ట్యూన్ గురించి మాట్లాడుకుందాం. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.